ప్రవర్తన, తన మాటల్లో శివుడిని అర్థం చేసుకున్న విషయాన్ని చూపించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాడయ్యాడు. భగవద్గీత ఇదే విషయాన్ని ఒక శ్లోకంతో వివరిస్తుంది. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తి ఏ లోకంలోనైనా ఎప్పటికీ నాశనం కాలేడు. వారి జీవితంలో ఎటువంటి విధ్వంసం ఉండదు. ఎందుకంటే వారి స్వచ్ఛమైన చర్యలు, సాధనలు వారిని పతనం కాకుండా రక్షిస్తాయి. ఆధ్యాత్మిక అభ్యాసాల్లో కొద్దిపాటిగా నిమగ్నమైనా కూడా అది ఎంతో పెద్ద చెడు నుంచి రక్షిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చెడు పరిణామాల నుంచి తప్పించుకుంటాడు. దక్షుడు మొదటి దశలో అహంకారం నెత్తికెక్కిన పొగరుబోతు, కానీ రెండో దశలో అంటే వీరభద్రుడు అంతం చేసిన తర్వాత తిరిగి పునర్జీవితుడైనప్పుడు పశ్చాత్తాపం చెంది పరబ్రహ్మానికి ఒదిగిన వ్యక్తయ్యాడు. ఈ విషయం పుట్టుక చావులనేవి ఒక కంటిన్యూస్ సైకిల్ అని భగవద్గీత వివరించే కాన్సెప్ట్ కి ఒక ఎనాలజీ. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సన్యాతి నవాని దేహి. ఒక వ్యక్తి పాత వస్త్రాలు విడిచి కొత్త వస్త్రాలు ధరించినట్టే ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరో కొత్త శరీరాన్ని పొందుతుంది. దక్షుడి విషయంలో శిరస్సు మాత్రమే మారినప్పటికీ భాగవత వివరణ ప్రకారం అది కొత్త శరీరం అనే వివరణ ఉంటుంది.